పొలంలో ఏంటి చెడు వాసన? ఒరే మళ్ళీ ఇలారా. హాయ్. చూడు పొలంలో చెడ్డ నీరు ఎక్కడి నుంచి వచ్చిందో చూడోసారి. అలాగేనండి. అయ్యగారు బ్యాటరీలో నేను నీళ్ళు వచ్చేస్తున్నాయండి. రాయ గారు బ్యాటరీలో నీళ్ళు ఎలా వదిలేసాడా? నాడాడి పని చెప్తాడా? హాయ్. రాయుడు ఎప్పుడు మారుతాడో ఏటో. అసలు ఈ రాయుడితో మనకి బాధ ఏంటో. ఏ రాయుడు బయట రావయా. ఏంటి పెద్దయినా కస్సు బుస్సుమంటున్నాడు? ఏంటి రాఘవయ్య గారు చాలా ఆవేశంగా ఉన్నారు? ఏం తెలియనట్టు నటించుకు రాయుడు. 10 మంది కడుపు నింపే పచ్చని పొలాలు నాశనం చేయడానికి మనసులో ఒప్పింది. ఏంటి రాఘవయ్య గారు మేము ఏదో కావాలని మీ పంట పాడు చేసినట్టుగా మాట్లాడుతున్నారు? మా వాళ్ళు ఏదో తెలియక వాటర్ సేలు కుదిలేసి ఉంటారు. ఆ మాత్రం దానికే నేను వాళ్ళతో మాట్లాడి వదలొద్దని చెప్తానులే. ఒరేయ్ ఆ సంగతి అంటే చూసుకోండి రా. సరే అన్నా. కాసేపు ఆపుతావా? ఊర్లో పంట పొలాలని లాక్కొని నీ వ్యాపారాల కోసం వాటిని పాడు చేయడం ఇదేగా నువ్వు చేసే పని. రాయుడు ఎవరు వైపు వస్తున్నావో గుర్తెట్టుకో. నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేస్తానో నీకు బాగా తెలుసు. రాయుడు ఊళ్ళో ఎంతో అంతో పెద్దరికం ఉన్న మనిషిని మోటార్లతో వదిలేస్తున్నాను. చెప్పు. అరే ఎక్కడ స్టార్ట్ అయ్యావా? రెడీ అవుతున్నారా? వచ్చేస్తాలే. అరే ఇంకా జిమ్ లోనే ఉన్నావా నువ్వు? మార్నింగ్ ఇంటర్నల్ మీటింగ్ ఉందని తెలుసు కదా. అరే టెన్షన్ ఏం పడకు, టైంకి వచ్చేస్తాలే. హా నీ మొహం వస్తావు, ఇంత నెగ్లెక్ట్ గా ఉంటావేంటి? సరే త్వరగా రా. And Karthik will give the further details. Okay. Hi everyone. Thanks. All the best guys. ఏరా ఇంపార్టెంట్ వర్క్ ఉన్న ప్రతిసారి ఆఫీస్ కి లేట్ వస్తావు. మైండ్ ఇక్కడే ఉందా, ఎక్కడైనా డైవర్ట్ అవుతుందా? హే అదేం లేదు, నార్మల్ గానే లేట్ అయిందంతే. అంతా ఓకేనా? అయినా ఏంటి నీ క్వశ్చన్స్?
నువ్వు అనుకున్నట్టేం లేదులే, ఎక్కువ ఆలోచించకు. అమ్మయ్యా అయితే ఓకే. నాన్నగారు, పొలం దగ్గర రాయుడికి మీకు గొడవ జరిగిందా? ఆ, వాడితో మనకెందుకు నాన్న? వాడి బుద్ధి చేష్టలు మనకు తెలుసు కదా. అలాంటి వాడితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలా అని చూస్తూ ఊరుకుంటావా? ఊళ్ళో రైతుల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఎంత ధైర్యం ఉంటే మన వరకు వస్తాడు. వాటి సంగతి ఏంటో చూస్తాను. సర్లేండి నాన్నగారు, అయింది అయింది, ఇంకా వాడితో గొడవ ఎందుకు? హలో, ఏం చేస్తున్నారమ్మా? భోజనం అయిందా? చెయ్యాలరా. ఇప్పుడే మా అన్న తాతయ్య భోంచేసి ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళారు. ఏంటి అప్పుడేనా? ఇందాక తండ్రి కొడుకుల మధ్యన ఏదో సీరియస్ మ్యాటర్ జరిగింది. అప్పటి నుంచి ఎవరికి వాళ్ళు సైలెంట్. అవునా? దేని గురించి? అదేరా, ఈ రోజు పొలం దగ్గర తాతయ్య గారు ఎవరితోనో గొడవ పడ్డారంట. విషయం ఏంటో నాకు కూడా తెలీదు. సర్లే కాని, ఇంతకీ నువ్వు తిన్నావా? తినేశానమ్మా, ఇందాకే. ఉంటాను, రేపు కాల్ చేస్తా. సర్లే గాని నువ్వు జాగ్రత్త, ఓకేనా? సరే అమ్మా, చూసుకో. సరే, బాయ్. బాయ్. జాగ్రత్త నాన్న. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. ఉంటా. హలో తాత. చెప్పరా కార్తీక్, ఏం చేస్తున్నారు? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఆఫీస్కి వెళ్ళలేదా? నా గురించి తర్వాత చెప్తానులే గాని, ఏంటి తాత, ఊర్లో ఎవరికో వార్నింగ్ ఇచ్చావంట? ఏంటి సంగతి? అదేం లేదురా, ఏదో చిన్న గొడవ అంతే. తాత, ఏదైనా ఉంటే నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. నువ్వెందుకు ఇబ్బంది పడతావు? మరి అంత ఏం లేదులేరా ఇక్కడ. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా నీ జాబ్ అది నువ్వు చూసుకో. సరే సర్లే, ఉంటాను. సరే తాత, జాగ్రత్త. అరే కార్తీక్, ప్రాజెక్ట్ మొత్తం సక్సెస్ఫుల్ గా గోల్ అయిపోయింది. సో ఇవాళ మొత్తం ధూమ్ చేద్దాం, ఏదైనా గట్టిగా ప్లాన్ చేద్దాం. ఏంటి కార్తీక్, ఎప్పుడు ప్రాజెక్ట్ లో గోల్ లైన్ చేసి చూపించడమేనా, లేక మీ పెళ్లి లైవ్ స్ట్రీమ్ చూపించేదేమైనా ఉందా? అమ్మా, వాళ్ళకి లేని తొందర నీకెందుకు? వాళ్ళ పెళ్లికి నువ్వు ఎక్కడున్నా సరే నేను దగ్గరుండి లైవ్ లో పెళ్లి చూపిస్తా, ఓకేనా? ఇప్పుడు టాపిక్ పెళ్లి కాదు, వీకెండ్ పార్టీ. చెప్పండి ఏంటి మరి ప్లాన్? సారీరా, ఈ వీకెండ్ పనుంది, బయటికి వెళ్తున్నాం. యూ గైస్ క్యారీ ఆన్ ఫర్ నౌ. అరే కార్తీక్, ఎప్పుడు పని పని అంటావు, మాకు లేవా పనులు? అంత అర్జెంట్ పని ఏమని చెప్పు. ఈ వీకెండ్ ఊరెళ్తున్నా, మండేకి వచ్చేస్తాలే. నిన్ను చూస్తుంటే ఒక్కొక్కసారి భయమేస్తుంది కార్తీక్. భయమా? దేనికి వర్ణి? దేని గురించి మాట్లాడుతున్నావు? ఎందుకలా సడన్ గా చేంజ్ అయిపోతున్నావు ఈ మధ్య? నాతో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండానే డెసిషన్స్ తీసుకుంటున్నావు. ఏంటి, ఊరికి వెళ్తున్నానా నేను? అయినా నాకెందుకు చెప్పాలనిపించలేదు కార్తీక్ నీకు? పిచ్చిదానిలో నువ్వు వెనకాల తిరుగుతున్నాను. వర్ణి,
చిన్న విషయానికి ఎందుకు అంతలా మాట్లాడుతున్నావు? 2 days వచ్చేస్తాను కదా, అప్పుడు అన్నీ క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఎప్పుడు చూడు నీ మాట వినడమే కదా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా, త్వరగా వచ్చేయాలి. అమ్మా, తీరా ఎన్నిసార్లు చెప్పాలి అలా ఎవరికి చెప్పకుండా ప్రయాణాలు చేయొద్దని? ఏదో గొప్ప అనుకుంటావు, చెప్తే వినవుగా. అమ్మా రాగానే మొదలెట్టావా? సరే, ఆకలేస్తుంది, టిఫిన్ రెడీ చెయ్యి. ఈ ఆటలకేం తక్కువ లేదు, ముందెళ్ళి స్నానం చేసినా. సరే తాత. ఎరా వచ్చేసావా? బాగున్నారండి? చెప్తే వినవు కదా. మ్మ్. ఆగండి. రైతుల త్యాగాలని చావులని పట్టించుకునే సమాజంలో లేం మనం. దీనివల్ల నీ కుటుంబం రోడ్డు మీద పడ్డమే తప్ప ఉపయోగమేముండదు. పంటకు పట్టిన పురుగుని చంపగలిగే మీరు మీ మనసులో వస్తున్న ఆత్మహత్యాయత్నం అనే పురుగుని మీరెందుకు చంపలేకపోతున్నారు? ఏం చేయమంటావు బాబు, లాచిపోతాం నష్టపోతాం మా జీవితాల్లో ఓ భాగం అయిపోయింది. దిగుబడి వస్తుందని ఎవడో చెప్పిన మాటలకు ఆశపడి పంటకి కొత్త రకం మందులు వాడాను. అది కాస్త పంటను మొత్తం ఎదుగుదలనే ఆపేసింది. ఇంక ఈ పంటని కోత వరకు తీసుకెళ్లటం, దీని మీద చేసిన అప్పు తీర్చటం రెండూ కష్టమే. ఈ పొలం మీద మా ప్రాణాల మీద ఆశ వదిలేసుకుందాం అనుకుంటున్నాం బాబు. ఈ లోకంలో ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే నీ సమస్య కూడా ఏదో పరిష్కారం ఉంటుంది. దానికోసం మనం వెయిట్ చేయాలి. భయపడకు, నీ పొలానికి ఏం కాదు. నాతో రా, నేను చెప్తాను. అదే ధర్మారావు గారు, చెప్పాను కదా, ఇతనే. ఓ ఇతనేనా? ఆ, ఏం బాబు ఎప్పటి నుంచి చేస్తున్న వ్యవసాయం? ఆ మాత్రం ముందు చూపు లేకపోతే ఎలా? ఎవడైతే చెప్తే అది నమ్మేయడం, తర్వాత లబోదిబ్బమనడం. సర్లే, ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నేను చెప్తానుండు. ఇదిగో, ఇది ఎండగా ఉన్నప్పుడు 2 సార్లు స్ప్రే చేయి. బాబు మళ్ళీ పంట బతుకుతుందంటావా? ఏం మాట్లాడుతున్నావు? ధాన్యం ధర్మారావు, నీ పొలంలో పంట పండించే వరకు నాది బాధ్యత. ఎందుకంటే మా వాడికి మాటిచ్చాను కాబట్టి. నువ్వు ధైర్యంగా వెళ్ళు. అన్నా, ఒక్క మాట. దేశం సరిహద్దుల్లో ఉన్న సైనికుడు తరబడితే పరాయి దేశం వాడు ఆయుధాలతో మన దేశంలోకి వచ్చేస్తాడు. దేశంలోని నీలాంటి రైతులు తరబడితే అదే పరాయి దేశం వాడు ఫ్యాక్టరీలతో మన దేశంలోకే కాదు, మన పొలాల్లోకి కూడా వచ్చేస్తాడు. ధైర్యంగా వ్యవసాయం చేయండి. మీ అనుభవాలకి మా ఆలోచనలు కలిపి మన నాగరిక సంపదను కాపాడుకుందాం. ఆగరా, ఎక్కడికి పోతున్నావు పొద్దున్నే? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నానన్నా. నీ సేవా కార్యక్రమాలు అవ్వలేదా? హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు? రేపే స్టార్ట్ అవుతున్నానన్నా. రేపు స్టార్ట్ అవుతావా?
నిన్న వెంకన్నకి ఏదో సాయం చేసావంట, వ్యవసాయాన్ని అచ్చేద్దాం ఇచ్చేద్దాం అన్నావంట కదా. అసలే ఇక్కడ వ్యవసాయం అంతంత మాత్రమే. నువ్వేం చేస్తావు? వెళ్ళి శుభ్రంగా హైదరాబాద్ వెళ్ళి బుద్ధిగా ఉద్యోగం చేసుకో. ఎరా కార్తీక్, మీ నాన్న సంగతి తెలుసు కదరా. వాడు వద్దొద్దని పనులు ఎందుకు చేస్తారా? అయినా వాడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందిరా. వ్యవసాయానికి ప్రస్తుతం రోజులు బాగోలేదురా. తాత, నువ్వు మరీ అంత ఆలోచించకు. నేనేదో వెంకన్నకు ధైర్యం చెప్దాం కదా అని చెప్పేసి క్యాజువల్గా ఏదో మాట అన్నాను, అంతే. అయినా ఒక్కటి చెప్పు తాత, వెంకన్న ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి కదా. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి కొత్త దారిలో ఎక్కువ పంట పండించేద్దామని అలా ఇలా మోసపోయాడు తాత. దానికి ఫలానా కారణాన్ని మాత్రం చెప్పలేవురా. అది వాళ్ళ వాళ్ళ పరిస్థితులు, ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది పొలం మీద ఇష్టంతో చేస్తారు, మరి కొంతమంది ఆశతో చేస్తారు, కొంతమంది పక్క వాళ్ళతో పోటీపడి మరీ చేస్తారు. నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానంతో పాటు చిన్న కథ కూడా చెప్తాను, విను. పూర్వం నీలాగే వ్యవసాయం ఉన్నా తన పొలం ఉన్నా ప్రాణం పెట్టే రైతు ఉండేవాడంట. ఒకసారి పెద్ద గాలివాన రావడంతో ఎంతో కష్టపడి పెంచిన పంటంతా నాశనం అయిపోయింది. కనుక ఆ రైతు కోపంతో దేవుణ్ణి గట్టిగా తిట్టడం మొదలెట్టాడు. అప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమై ఆ రైతుని అడిగాడు, ఏమైంది నాయనా, ఎందుకు నన్ను అంతలా తిడుతున్నావు? ఈ ప్రకృతిని సృష్టించింది నువ్వే కదా. నా కష్టాన్నంతా గాలివాన పాడు చేసిపోయింది. నేను నిన్ను కాక ఇంకెవరిని తిట్టాలి? సరే, జరిగిపోయినది ఎలాగో వెనక్కి తీసుకురాలేము. నీకొక వరమిస్తాను, ఏం కావాలో కోరుకో. నా వ్యవసాయానికి, నేను పండించే పంటకి ఇంకెప్పుడు ప్రకృతి అడ్డు రాకూడదు. నేను ఏ రోజు ఎంత ఎండ రావాలనుకుంటే అంతే ఎండ రావాలి. నేను కోరుకున్నప్పుడే నా పంటకు సరిపడా గాలి, నీరు రావాలి. ఆ రైతు అడిగిన వరాన్ని ఇచ్చి దేవుడు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రైతు తాను కోరుకున్నట్టుగానే ఎండా, వాన, గాలిని సమానంగా పంచి పంటని బాగా పండిస్తాడు. తీరా కోత కోసి ధాన్యం ఉచ్చి చూస్తే అందులో పొట్టు తప్ప ఒక్క బియ్యపు గింజ కూడా దొరకదు. అది చూసి ఆశ్చర్యపోయిన ఆ రైతు కోపంతో మళ్ళీ దేవుడి మీద అరుస్తాడు. మళ్ళీ ఏం జరిగింది నాయనా? నువ్వు అడిగిన వరాన్ని ఇచ్చాను కదా. స్వామి, నువ్వు నాకు వరమిచ్చావా లేదా శాపమిచ్చావా? ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి పంటను చూడనే లేదు. నేను చేసిన తప్పేంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం. ఇంకా అర్థం కాలేదా? ప్రకృతికి విరుద్ధంగా నడవడమే నువ్వు చేసిన తప్పు. ఎప్పుడైతే నీ పంటకి ఏ కష్టమో తెలియకుండా గాలి, వాన, ఎండలని సమానంగా అందించావో అప్పుడే అది తన సహజ గుణాన్ని కోల్పోయింది. అదే ప్రకృతికి అనుగుణంగా నడుచుకుని ఉంటే ఎండా వానలకి తట్టుకుని నిలబడే శక్తిని పెంచుకునేది. ఎలాగంటే అమ్మ ఒడిలోంచి చంటి పిల్లాన్ని ఎవరైనా తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎంత గట్టిగా ఆ అమ్మని పట్టుకుంటాడో అంతే గట్టిగా ఆ మొక్క కూడా తన వేర్లతో ఆ భూదేవిని పట్టుకుని తన బలాన్ని పెంచుకుంటుంది. అలా కాకుండా ప్రకృతికి విరుద్ధంగా ఏ కష్టమూ లేకుండా ఎదిగిపోవాలని చూస్తే మొక్కకైనా మనిషికైనా ఏదో ఒక రోజు తన డొల్లతనం బయటపడక తప్పదు అని చెప్తాడు. అప్పుడు ఆ రైతు పొలం మీద ఉన్న ఇష్టంతో అతిగా ఆశపడ్డాను అని తన తప్పు తెలుసుకుని యథావిధిగా నడుచుకుంటాడు. కాబట్టి ఏ పనిలోనైనా కొత్త పద్ధతుల్ని, కొత్త విధానాలని వాడడం మంచిదే. అయినా అత్యాసుకుపోవడం, షార్ట్ కట్లు వెదడం మంచిది కాదురా కార్తీక్. అలా చేస్తే దాని ఫలితం కూడా షార్ట్ గానే ఉంటుంది. నాన్న చెప్పినట్టు విని మంచిగా ఉద్యోగం చేసుకోనన్నా. ఇందులో అరిసెలు, సున్నుండ్లు పెట్టాను. బస్సు ఎక్కాను, తినడం మర్చిపోకు, ఓకేనా? సరేనా? జాగ్రత్త. కాఫీకి వెళ్దాం, వస్తావా?
నువ్వు వెళ్ళు, నేను జాయిన్ అవుతా. సరే. పొద్దు ఆ, ఓ 10,000 ఉంటే ఇవ్వే, నీకు వారం రోజుల్లో రిటర్న్ ఇస్తాను. నీకా? గోదావరిలో డబ్బులు వేస్తే నీళ్లు తగ్గాకైనా దొరుకుతాయేమో కానీ నీకు డబ్బులు ఇస్తే పాతాళానికి వెళ్ళినా దొరకవు. బా వర్ణి, నీతో కొంచెం మాట్లాడాలి. ఊర్లో విషయాలు తప్ప ఏదైనా మాట్లాడు. వర్ణి ప్లీజ్. నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఏదో మోసుకొచ్చావని. ప్రతిసారి నీ మాట వింటున్నాను కదని చెప్పి ఏది పడితే అది వాగితే బాగోదు. అందుకే నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నా కళ్ళల్లో చూసి నా మనసుని అర్థం చేసుకుంటావు. నీకంటే మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుందా నాకు అసలు? ఎస్, నువ్వు అనుకుంటే నిజమే. జాబ్ రిజైన్ చేస్తా. కార్తీక్, నీకెన్నిసార్లు చెప్పాలి? ఎప్పుడు చూడు ఊరు ఊరు అంటావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరు సొంతూర్ని వదిలేసి వచ్చిన వాళ్ళు. మంచి ఉద్యోగం, అందమైన లైఫ్ ని వదిలేసి అక్కడికెళ్ళి ఏం చేస్తావు? ఊరి సేవ, జనాల సేవ అంటూ ఊరేగడం తప్ప. నా ఇష్టాలు తెలిసి కూడా ఇలా మాట్లాడతావా వర్ణి? చూడు కార్తీక్, ఉద్యోగం మానేసి నువ్వు ఒకడు వెళ్లి వ్యవసాయం చేసినంత మాత్రాన వ్యవసాయానికి మంచి రోజులు వచ్చేవు. నేనొక్కడినేంటి, నువ్వు కూడా నాతో వస్తున్నావు కదా. నువ్వేదైనా చేసుకో, నాకు అనవసరం. నేను మాత్రం నీతో రాను. నాకు ఉంటాయి కదా ఇష్టాలు, కోరికలు. సో వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. నాకు తెలియని ఇష్టాలా? ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వర్ణి, ఐ ప్రామిస్ యూ. సరే, ఎవ్రీ ఇయర్ 2 ట్రిప్స్కి వెళ్దాం. మిగతా టైం అంతా హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతాం. ప్లీజ్ అర్థం చేసుకోవాలని. కార్తీక్, లీవ్ మీ అలోన్. నా బాధ నీకెప్పటికీ అర్థం కాదు. చెరువుకు గండి పెడితే ఒక్క చేత్తో ఆపడం ఎంత కష్టమో, ఊర్లో సమస్యలన్నీ ఒక్కడే తీర్చాలనుకోవడం కూడా అంతే కష్టం. వర్ణి, కార్తిక్ ఏంటి ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నాడు? ఈ అబ్బాయిలందరూ ఇంతేనే. లవ్ చేసే వరకు మన వెనకాల తిరుగుతారు, చేసిన తర్వాత జీవితాంతం వాళ్ళ వెనకాల తిప్పుకుంటారు. అసలు ఈ రోజుల్లో ట్రెండ్ ఎలా ఉంది? జాబ్ చేసినా చేయకపోయినా పెళ్ళైన తర్వాత సిటీకి వచ్చేసామా, వేరే వాళ్ళతో గొడవ లేకుండా సోలోగా హస్బెండ్తో ఉంటున్నామా, అంతే. అయినా వ్యాపారాలు, వ్యవసాయాలు చేసుకునే వాళ్ళని ఈ రోజుల్లో ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు? అందులోనూ మనలా జాబ్ చేసే అమ్మాయిలైతే అస్సలు సమస్యే లేదు. ఒకవేళ మనం చేసుకుందాం అనుకున్నా మన వాళ్ళు చచ్చినా ఒప్పుకోరు. కాబట్టి నా మాట విని బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. ఆల్రెడీ తీసేసుకున్నాను, ఇప్పుడు కాదు. 2 సంవత్సరాల క్రితమే నాకు తెలుసు ఎప్పటికైనా ఈ రోజు వస్తుందని. అంటే వాడి ఉద్యోగం మానేసి వ్యవసాయం చేయడం నీకిష్టమేనా? మీరు అనుకున్నట్టు నేను లవ్ చేసింది ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ని కాదు. మా మొదటి పరిచయంలో వాణ్ణి నేను చూసింది ఇలా ఫార్మల్గా కాదు, ఒక ఫార్మర్గా.
మరి కళ్ళు ఎక్కడ పెట్టుకొని వచ్చావు? కళ్ళు కనిపించట్లేదా? బైక్ అడ్డం వచ్చిందండి. అయితే అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? ఓ, ఫ్రెండ్స్ తో గట్టిపాటి పెట్టుకున్నావా? మొత్తం మీరే తింటారా, గేదెలకి ఏమైనా వదులుతారా? సారీ చెప్పాను కదా, ఎక్కువ మాటతో పెట్టి. ఆ, ఏంటి ఏంటంటే ఆ నువ్వేంటి? నువ్వేమో నడుము నాగపూర్లో మూతి ముంబైలో పెట్టుకొని తిరుగుతున్నావా? ఊర్లో ఏమైనా అందాల పోటీ పెట్టారంటే రోడ్డు మధ్యలో క్యాటలాగ్ చేస్తూ తిరుగుతున్నావు. అలా మా పరిచయం ప్రేమగా మారి ఇక్కడి వరకు వచ్చింది. అయితే నీకు ఓకేనా వెళ్ళడం? రాముడు అడగకుండానే సీతమ్మ వనవాసంకెళ్ళింది. నా రాముడు అడిగాక కూడా నేను వెళ్ళకపోతే ఎలా? దట్టు వాడు రమ్మంటుంది వనవాసానికి కాదు, ఉద్యానవనం లాంటి నా ఇంటికి. హలో, మన భూసేకరణ పనులు ఎంతవరకు వచ్చారాయుడు? అదే పనిలో ఉన్నానండి. ఆల్మోస్ట్ అన్నీ లాగేశాం. కానీ ఇట్లన్నింటినీ కలిపేది ఒక్క పొలం ఉంది. దాని గురించే కొంచెం సమస్యగా ఉంది. పెద్దయినా మాట వినట్లేదు. ఏదో చేసి లాగేయాలి. రాయుడు, నీకు డీల్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, ఇది కోట్లతో వ్యాపారం. ఇలాంటి చిన్న చిన్న కారణాలు చెప్పి పనులు ఆలస్యం చేయొద్దు. రేపటికల్లా పొలం సంగతి చూడు. మాట వినకపోతే ఎలా డీల్ చేయాలో నీకు తెలుసు కదా. సర్లే, నేను చూసుకుంటానులే. పోరా ఎక్కడి నుంచా. రే, ఆ శేఖర్ గడు ఎక్కడరా? ముసలి నా కొడక, నేనేంటో తెలిసి కూడా నా ముందే తోక జాడిస్తావరా? నేను సెటిల్మెంట్ చేసిన తర్వాత నువ్వు కోర్టుకి వెళ్ళావంటే నా మాట లెక్కలేదు కదరా. అన్యాయంగా నా పొలం లాక్కున్నాడికి వత్తాసు పలికి నాకేదో సాయం చేసినట్లు మాట్లాడతావేంటి? అది నీదే అయినా ఒకసారి నేను కాదన్నాక నువ్వు దాని గురించి మర్చిపోవాలి, లేదా నీ కుటుంబం నీ గురించి మర్చిపోవాల్సి వస్తుంది. తెలీదా నీకు? అన్యాయంగా రైతులు హింసించడం, భయపెట్టి భూములు లాక్కోవడం, ఇలా ఇంకెన్నాళ్ళు చేస్తారా నా కొడకల్లారా? రైతులందరూ ఒకేలా ఉంటారనుకోకు. ఏదో ఒక రోజు మీ రాక్షస కూరల్ని పీకేవాడు ఒకడొస్తాడు. అవునరా, నేను రాక్షసున్నే. నా రాక్షత్వం ఏంటో చూపిస్తాను. లేపండ్రా. రేయ్,
ఏంటి సుబ్బయ్య, చాన్నాళ్ళ తర్వాత వచ్చావు? అందరూ కులాసాయేనా? సరే, లోపలికి నడు, కూర్చుందాం. ఆ, సరే, ఇప్పుడు చెప్పు, నాతో ఏమన్నా పనుండి వచ్చావా? అది అమ్మాయి పురుడికి వచ్చిందండి. సమయానికి డబ్బులు లేవండి. పెట్టుబడికి, వ్యవసాయం పెట్టుబడికి అయిపోయాయి. ఒక 50,000 మీరు ఇస్తారా? ముందు నువ్వు ఆ అండి మీరు అన్న మనీ. మనం చిన్నప్పటి నుంచి ఒకరికొకరం తెలుసు. ఈరోజు ఏదో సహాయం కోరి వచ్చావు కదా అని కొత్తగా మాట్లాడకు సుబ్బయ్య. ఉండు, డబ్బు తీసుకొస్తాను. మంచినీళ్ళు అన్న తాగుతావా? వద్దండి. ఇదిగో సుబ్బయ్య. ఏంటి ఆలోచిస్తున్నావు సుబ్బయ్య? ఏమీ లేదు రాఘవ, నేను రైతుని అవ్వడం వల్లనే ఇలా చెయ్యి సాపాల్సి వచ్చిందని. దేశం కరువును చూసినప్పుడు కూడా ఎన్నో పంటలు పండించాను. నా బ్రతుకును మాత్రం పండించుకోలేకపోయా. నీ మనసు నాకు తెలుసు సుబ్బయ్య. పౌరుషంగా నిజాయితీగా బతికే వాళ్ళల్లో నువ్వు ఒకడివి. కానీ ఇవన్నీ ఆలోచించి నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. లేదు రాఘవయ్య, నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంత కష్టపడినా ఎందుకు ఇలా ఉండిపోయామా అని. బహుశా దీన్నే చేతగానితనం అంటారేమో. అది చేతగానితనం కాదురా, అది మన గొప్పతనం. ఏదైనా పండుగ వస్తే బస్సు ఛార్జీలు పెంచినంత ఈజీగా దేశంలో కరువు వచ్చినప్పుడు ఏ రైతు ధాన్యం ధర అంతగా పెంచలేదు. అలా కానీ జరుగుంటే పార్లమెంట్లో సగం మంది సభ్యులు రైతులే ఉండేవారు. నువ్వన్నట్టు మనం చేస్తున్న వ్యవసాయంలో లేదు లోపం. ఈ సమాజం వ్యవసాయాన్ని, వ్యవసాయం చేస్తున్న మనల్ని చూసే ధోరణిలోనే ఉంది లోపం అంతా. ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవి ప్రొద్దున్న లెగిస్తే కష్టపడేది ఆహారం కోసమే, ఒక్క మనిషి తప్ప. అవును, ఈరోజు మనిషి ప్రాధాన్యత ఆహారం కాదు, ఆర్భాటం. ఈ ఆర్భాటాల ఆటలో పడి తను బ్రతకడానికి అవసరమైన ఆహారం గురించి ఆలోచించిన వాడు దాన్ని పండించే మన గురించి పట్టించుకోవాలనుకోవడం మూర్ఖత్వమేరా. సరే సరే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి మనసు పాటు చేసుకో. ముందు అమ్మాయిని, పుట్టబోయే బిడ్డని బాగా చూసుకో. ఏంటి? అమ్మాయి, మామయ్య గారు, అలా పొలం దాకా వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి మామయ్య గారు, త్వరగా వచ్చేయండి. అలాగే. అట్లే వస్తున్నాడు చూడు. ఎవరు నువ్వు? బండిని కాపావు? ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరంతా? వదలండ్రా, వదలండ్రా, వదలండ్రా.
ఇదిగో అరవడం ఆపి సంతకం పెట్టు. ఓ మీరంతా ఆ చవటగడి మనుషులు అన్నమాట. చూడండి, నా పొలం పొందాలంటే నా ఒక్కడి సంతకం సంపాదిస్తే సరిపోదు, నా వారసత్వ విలువను కూడా పొందగలగాలి. వెళ్ళి ఈ విషయం చవటగాడికి చెప్పండి. ఆడెంత చచ్చి మొత్తుకున్నా ఆడికి ఈ జన్మలో సాధ్యం కాదు. దానికి అర్హుడు నా మనవడొక్కడే. ఏంటి నీ మనవడా? ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఊరు చుట్టం చూపులో వచ్చిపోయేటాడు. వాడికెందుకు పొలం వ్యవసాయం? ఎంతో కొంత తీసుకుని పొమ్మనా. ఎక్కడో ఊరికి దూరంగా ఉంటున్నాడు, సిటీలో ఉద్యోగం చేసుకుంటున్నాడని వాడిని తేలిగ్గా తీసిపారేద్దు. వాడికి ఈ ఊరన్నా, ఈ తాతన్నా, ఈ ఊళ్ళో చేసే వ్యవసాయం అన్నా ప్రాణం. అబ్బా, అంత గొప్ప మగాడా మీ మనవడు? ఇక్కడి విషయాలు వాడి వరకు వెళ్ళాయంటే ఒక్క క్షణం కూడా ఆలోచించడు. మీ అందరినీ కలుపు మొక్కలు పీకినట్టు ఏరి పారేస్తాడంతే. ఇక్కడ గాజులేసి కూర్చున్నారనుకుంటున్నావా? మాతో పెట్టుకుంటే వాణ్ణి కూడా నలిపేస్తాం. రేయ్, నీ గురించి మరీ ఎక్కువ ఊహించేసుకోకు. వాడు నీలాగా లవ్ ఫుడ్ గాడు కాదు, హీఈస్ మల్టీ టాలెంటెడ్. వాడికి పంట పండించడమో తెలుసు, ప్రాజెక్ట్ డీల్ చేయడమో తెలుసు, కోత కోయడమో తెలుసు, కోడింగ్ రాయడమో తెలుసు, దుక్కి దున్నడమో తెలుసు, తేడా వస్తే నీలాంటి ఎదవల్ని తన్నేయడమో తెలుసు. రేయ్, because he is an educated farmer. ఆ మనిషి పెద్ద చేస్తావురా? నీకోటి తెలుసా, ఆఫీస్లో అందరూ సీతారాముల గురించే మాట్లాడుకుంటున్నారు. ఓ అదా, ఆ రోజు ఏదో ఎమోషన్లో మన లవ్ స్టోరీ చెప్పేశాను. చూడు వర్ణి, నువ్వు సీరియస్గా మాట్లాడినంత మాత్రాన నా మీద ప్రేమ లేదని అనుకుంటాను. అది కాదు కార్తీక్, హలో అమ్మా, అమ్మా ఏమైంది? అమ్మా ఏమైంది చెప్పు.
అరే కార్తిక్, అమ్మ చెప్పినట్టు తాతది యాక్సిడెంట్ కాదురా. నాన్న వద్దు నాన్న, నాన్న వద్దు నాన్న, వదలండి. మాట నాన్న. అమ్మా ఎవడ్రా ఈడు ఎలా వస్తున్నాడు? అదే అన్నయ్య, ఆ రాఘవేమన్నాడు. రానివ్వండి, ఈడి సంగతి కూడా చూద్దాం. ఈయన కూడా ఆ తాత దగ్గర పంపిద్దాం. అలాగే అన్న, అలాగే అన్న. పంపిద్దాం. రానివ్వండి, చూద్దాం. అందరూ ఎందుకనయ్యా పిల్ల బచ్చగాడికి, నేను చాలు. రేయ్ పో పో. అన్నా, వీడి తాత వీడి గురించి సగమే చెప్పినట్టున్నాడన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఆడు చూడన్నా, ఆడు కోపం చూస్తుంటే ఉగ్ర నరసింహుడిలాగా చూడన్నా, పేగులు బయటికి లాగేసేలాగా ఉన్నాడు. వాడు మన రాక్షత్వం కూడా చూడాలి కదరా. వెళ్ళు. పదండ్రా, పారిపోదాం, పదండ్రా. కడిగిరా పారిపోయేది. రాక్షస గొర్రెలు పీకేవాడు ఒకడు వస్తాడు.
అయిపోయావు నా కొడక. రాయుడు, ప్రశాంతంగా ఉన్న ఈ ఊర్లోకి కిరాయి రౌడీలేంటి? ఈ హత్యా ప్రయత్నాలేంటి? ఎవడు అడిగేవాడే లేడనుకున్నావా? ఏంటిప్పుడు నన్ను కొట్టి పొలాలన్నీ లాక్కుందాం అనుకుంటున్నావా? నిన్ను కొట్టాలి అనుకునేవాడినైతే రాగానే అదే పని చేసేవాడిని, ఇలా కూర్చొని మాట్లాడేవాడిని కాదు. అయినా నేనొచ్చింది నిన్ను కొట్టడానికో చంపడానికో కాదు, మా తాత మాటను బ్రతికించడం కోసం. అర్థం కాలేదా? మా పొలం మాత్రమే కాదు, ఊర్లో నువ్వు జనాల దగ్గర లాక్కున్న ప్రతి స్థలాన్ని, పొలాన్ని అంగుళంతో సహా ఎవరిది వాళ్ళకి తిరిగి ఇవ్వడం కోసమే వచ్చాను. ఇవ్వడానికి నువ్వెవరో, తీసుకోవడానికి వాళ్ళెవరో? ఇప్పుడు ఈ భూములన్నీ నాయే. అయినా వీళ్ళెవరో మీ తాతలాగా నా మీద కయ్యనికి రాలేదు. నేను చెప్పినట్టు విని నాండ్రలో ఎవడ స్థాయికి తగ్గట్టు వాడున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఉద్ధరించాల్సింది ఏమీ లేదు. వీళ్ళంతా నాండ్రలో బతుకుతున్నారు. అవునా? రాము, ఇలా రా. పది ఎకరాల సొంత భూమున్నాయి రాము, నీ దగ్గర ఎందుకు పాలెడతనం చేస్తున్నాడు? వాడి పొలం మీద నీ అధికారం ఏంటి? నేను చెప్పనా? ఎప్పుడో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఆపరేషన్ కోసం చేసిన అప్పుని అడ్డంగా పెట్టుకొని పొలాన్ని లాక్కున్నావు. వాళ్ళ నాన్న చనిపోయినా సరే ఆ పొలాన్ని వదలలేదు, ఆ కుటుంబాన్ని వదలలేదు. ఇంకా ఎన్ని తరాల కుటుంబం నీకు సేవలు చేయాలి? ఇంకా ఎన్నాళ్ళిలా? రైతుల్ని మీ రాజకీయాలకి, స్వార్థానికి వాడుకుంటారు. రైతే రాజని మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వింటున్నాం. కానీ మీరు
రైతుని ఎప్పటికీ రాజులా బతకనివ్వరు, ఒక పాలేరులానే చూస్తారు. ఎందుకంటే మీకు భయం. రైతుని రాజుని చేస్తే ఎక్కడా రాజు మంచి రాజకీయ నాయకుడై దేశానికి మంచి చేస్తాడేమో అని. అయినా నీలాంటి పాలకులాడే పాచికలాటలో రైతును కీలుబొమ్మను చేస్తున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, ఏదో ఒక రోజు ఆ కీలుబొమ్మే కల్కి అవతారం ఎత్తి మిమ్మల్ని కాటికి పంపుతుంది. అబ్బా, ఈ మట్టి పిచ్చుకలో నుంచి ఇప్పుడు నన్ను కొట్టేస్తారా? ఈ రాయడి మీద తరగడంతో మీ ఊర్లో ఎవరికైనా ఉందా? చూస్తావా? మట్టి పిసికిన చేతులతో కసిగా నీ పీక పిసుకుతుంటే ఎలా ఉంటుందో చూస్తావా? పద్ధతిగా పండించిన పంటని కూడా దండం పెట్టుకుని కోసే ఆ రైతు అద్దె కొడవలితో నీ పీక నరికితే ఎలా ఉంటుందో చూస్తావా? క్రమ పద్ధతిగా నేలను దున్నే ఆ రైతు అదే నాగలితో విచ్చల విడిగా నీ వెన్నును దున్నితే ఎలా ఉంటుందో చూస్తావా? అయితే చూడు బాబాయ్. రండి మన సత్తా చూపిద్దాం. రే కార్తిక్, నువ్వు అనరా, ఇప్పుడే వీడి పేకోసేస్తా. ఆగండి. ఒక్కసారి జనం తిరగబడటం మొదలు పెడితే నీ బలం బలగం రెండు గడ్డి పోతతో సమానం. ఎవ్వడొచ్చినా ఆగం, తగలబెట్టేస్తా. నా వల్ల ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటానని నా ప్రేమకిచ్చిన మాట కోసం ఆగిపోతున్నాను. లేదంటే నీ తల అడ్డంగా పగిలిపోయేది. నాన్న! చిచ్చి, నిన్ను నాన్న అని పిలవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఊరికి మంచి పనులు చేయకపోయినా పర్లేదు కానీ ఇలాంటి ఏదో పనులు మాత్రం చేయకండి నాన్న. ఏటమ్మా, నాన్నను కూడా చూడకుండా అంత మాట అనేసో? నాన్న కాబట్టి మాటలతో చెప్తున్నాను. నాన్నతో మాట్లాడితే మధ్యలో నువ్వొస్తావేంటి? అయినా పక్క నుండి ఎదవ సలహాలు ఇచ్చేది నువ్వే కదా. నాన్న, నీకిదే చెప్పటం. ఇంకోసారి ఇలాంటి ఎదవ పనులు చేశావనుకో, కార్తిక్కి చెప్పి కాలు ఇరగ్గొట్టిస్తాను. జాగ్రత్త. రాయుడు గారు, మీ ఆస్తంతా జనాలకు అంతటికీ పంచేస్తానని కాన్ఫిడెంట్ గా ఎందుకన్నాడు ఇప్పుడు అర్థమైందండి. నా వంక కోపంగా చూడటం కాదు కానండి, మీరే ఆలోచించండి. మీరేం కొన్నా చిట్టి తల్లి పేరు మీదే కొన్నారు కదా, ఇప్పుడు ఆ కార్తీక్ గాడితో కూడా వెళ్ళిపోతుంది. అయినా నాకు అర్థం కాక అడుగుతానండి, హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తున్నారండి లేకపోతే రౌడేజాలు చేస్తున్నారండి వీళ్ళు? ఆడేమో వార్నింగ్లు ఇస్తాడండి, ఈవిడేమో కొట్టడానికి వచ్చేస్తుంది. ఆడి జోలికి వెళ్తే ఈవిడే తన్నేసేలాగా ఉందండి మనల్ని. ఇప్పుడే వెళ్ళి వాడంత చూస్తా. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆడు కొండంత బలంతో ఉన్నాడు. అయితే వాడికి భయపడాలా? అబ్బా, ఇప్పుడు ఎలా చెప్పను? కొండొచ్చి కొండ మీద పడినా, కొండెళ్ళు కొండ మీద పడినా పగిలేదు కొండే. అసలే కడుపు మాడిపోతుంటే నీ ప్రాసలేంట్రా? వాడు చెప్తుంది నిజమే. అవును, వాడి కోపాన్ని క్లోజప్ లో చూశాను కాబట్టి చెబుతున్నా. కేవలం మీ అమ్మాయి కోసమే వాడు మిమ్మల్ని ఏం చేయకుండా ఉన్నాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. వాడి వెనకాల ఏదో ప్లాన్ ఉంది. మీకు చూపించాల్సిన సినిమా ఇంకా ఉందేమో అనిపిస్తుంది. మాట వినకపోతే ఎలా డీల్ చేయాలో నీకు తెలుసు కదా.
చూడు, రైతు కష్టాన్ని గౌరవించి న్యాయంగా బతికావా సరే, లేదు రైతును తొక్కేస్తా, అడ్డంగా కమిషన్ నొక్కేస్తా అని విర్రవీగితే మాత్రం నీ కాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో తేలితే నా కొడొక్క.